దేవుని కార్యము అనేది మన జీవితంలో జరగాలి అని అంటే మనము కోరిన కోరిక కూడా దేవుని చిత్తానుసారమైనదే ఉండాలనే విషయం నీకు తెలుసా? ఈరోజు ఏది పడితే అది కోరితే దేవుడు అది నీకు దయచేయడు. ఈరోజు ఎలా పడితే అలా మనం దేవుడిని అడిగితే దేవుడు మనకు దయచేయడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుణ్ణి అడిగేది ఏదైనా దేవుని చిత్తానుసారమైనదై ఉండాలి. ఒకానొక సందర్భంలో ఇశ్రాయేలీయులు సమూయేలు యొద్దకు వచ్చి ఇలా అంటున్నారు, మాకు రాజు కావాలి అని అడిగారు. ఆ సందర్భంలో సమూయేలు అంటాడు, మీకు రాజుతో పనే ఉందయా? దేవుడు చక్కని న్యాయాధిపతుల ద్వారా మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు కదా. ఒకవేళ యుద్ధము చేయాల్సిన సమయం వచ్చినప్పుడు దేవుడు ఇతర రాజ్యముల నుండి రాజులను రప్పించి మీ పక్షముగా దేవుడు మీకు సహాయం చేసి మీకు విజయాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇక మీకు రాజులతో పనే ఉందనంటే వీళ్ళు అంటున్నారు, లేదు, ఆ దేశానికి రాజు ఉన్నాడు, ఆ పట్టణానికి రాజు ఉన్నాడు, ఆ ప్రాంతానికి రాజు ఉన్నాడు, మాకే రాజు లేరంటే అయితే సమూయేలు అంటున్నాడు, మీకు రాజులతో పనే ఉంది, మీకు రాజాతి రాజు దేవుడే మీకున్నాడు, ఆయనే మిమ్మల్ని నడిపిస్తున్నాడు, ఆయనే మీకు విజయాన్ని ఇస్తున్నాడు. కాబట్టి మీకు ఇంక రాజుతో పనే ఉందనంటే లేదు లేదు, మాకు రాజు కావాలి, రాజు కావాలి. దేవునితో సమూయేలు మాట్లాడు ఉంటాడు, అయ్యా ఏంటి ప్రభు వీరు ఎలా మాట్లాడుతున్నారు, నీ చిత్తంలో ఇలా లేదు కదా అని అన్నప్పుడు దేవుడు అనుంటాడు, బహుశా నువ్వు చెప్పి చూడు ఒకసారి. సమూయేలు చెప్పినప్పటికీ కూడా మాకు రాజు కావాలని మొండి పట్టు పట్టారండి. అప్పుడు ఆ సందర్భంలో ఇక చివరికి దేవుడు పెట్టిపాడేమన్నాడు. సరే, వారు ఎవరినైతే కోరుతున్నారో, వారు ఎవరినైతే ఆశిస్తున్నారో వారిని రాజుగా నువ్వు నియమించేసే, రాజుగా నువ్వు వారిని అభిషేకించే అని చెప్పినప్పుడు వెంటనే సమూయేలు ఆ రీతిగా చేస్తాడు. గమనించండి ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ ఆ టైంలో వారు చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే సౌలు. పిల్లరా, అతడు మొట్టమొదటి రాజుగా ఉన్నాడు. ఆ సౌలును వారు రాజుగా నియమించమని సమూయేలుని అడిగారట. ఆ టైంలో సమూయేలు చెప్పినా వారు వినలేదు కదా. ఇక చివరికి వారన్నట్టుగానే, వారు కోరినట్టుగానే ఆ సౌలును సమూయేలు రాజుగా అభిషేకించాడు. కొంతకాలం బాగానే ఉంది సౌలు పరిపాలన. కానీ తర్వాత దినాల్లో ఇశ్రాయేలులు తమ ప్రాణాలు సౌలు వలన చేత్తో పట్టుకుని పరిగెట్టేటువంటి పరిస్థితి వచ్చేసింది. ఈ మాటలన్నీ కూడా సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయంలో మనం చూస్తాం. చివరికి వారు సమూయేలు యొద్దకు వచ్చి అంటున్నారు, రాజు నియమించమని అడుగుడు చేత నీవు రాజు నియమించావు, ఇప్పుడు మేము చచ్చిపోయేలాగా ఉన్నాం, మేము మరణము కాకుండా నీ దేవుడు యెహోవాకు నీవు మా కొరకు ప్రార్థన చేయి, నీ దాసులమైన మా కొరకు నీ దేవుడు యెహోవాకు నువ్వు ప్రార్థించు, దేవుడు సహాయం చేస్తాడేమో అని వారు అడగడం అనేది మనము ఆ మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇక్కడ పిల్లరా, అంతకుముందు ఇశ్రాయేలీయులు అలాంటి ప్రాణభయంతో పరిగెట్టే పరిస్థితులే రాలే అప్పుడు దాకా. వారికి దేవుని చిత్తాన్ని వారు ఎప్పుడైతే నెరవేర్చారో అప్పుడు పిల్లరా వారికి ప్రాణభయం లేదు, మరణ భయం లేదు. వారికి క్షేమంగా వారు ఉన్నారు, సంతోషంగా వారు ఉన్నారు, మాకేం కాదు అనేటువంటి ధైర్యంతో వారు ఉన్నారు. కానీ ఎప్పుడైతే వారు తమ చేతులతో వారు చేసుకున్నారో, దేవుడు వద్దన్నప్పటికీ, దైవజనుడి ద్వారా దేవుడు మాట్లాడినప్పటికీ కూడా ఎంత మట్టికి కూడా సమూయేలు మాట ఇశ్రాయేలు ప్రజలు వినలేదు. దేవుని చిత్తంలో లేని వాడిని వారు ఏర్పాటు చేయమని అడిగారు. సమూయేలు ఆ ప్రకారంగా చేశాడు. తర్వాత సౌలు వలన వీరు అధోగతికి దిగజారిపోయినట్లుగా, సౌలు వలన వీరు ఎంతో నష్టపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఈ మాటలుంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, గమనించండి, మనం ఎప్పుడైనా సరే ఏదైనా దేవుని కోరేటప్పుడు అది మనము దేవుని చిత్తానుసారంగా మనము కోరుతున్నామా లేదా అనేది మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈరోజు ఏది పడితే దేవుని అడిగితే అది సరైన విధానం కాదు. కాబట్టి దేవుని అడిగేటప్పుడు, ఏదైనా దేవుని చేయమని కోరేటప్పుడు మనము కోరుకుంటుంది దేవుని చిత్తమా కాదా అనేది ఆలోచన చేద్దామా? కొంతమందికి దేవుని చిత్తంతో పని ఉండదండి. మనుషులు ఏది చెప్తే అదే, వారు ఎలా అనుకుంటే అలా చేయడానికే ప్రాధాన్యత ఇస్తారు. కానీ అసలు దేవుని చిత్తం ఏమై ఉంది, దేవుని ఉద్దేశం ఏమై ఉంది? ప్రియ సహోదరి సహోదరుడా, గమనించాలి, మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉన్నామా లేదా? లేక కొన్ని సందర్భాల్లో దేవుని చిత్త ప్రకారంగా కాక మనుషుల చిత్త ప్రకారంగా
స్నేహితుల చిత్త ప్రకారంగా, మనుషుల యొక్క సూచనలు ఆలోచనల ప్రకారంగా, నీవనుకున్నట్టుగా కొంచెం, మనుషులు అంటున్నట్టుగా కొంచెం, వారు వీరిస్తున్న సలహాలు బట్టి మరికొంత చేస్తూ ఈరోజు జీవితాన్ని అలా నువ్వు మెడ్డుకుంటూ వస్తున్నావేమో. అందుకే నీ జీవితంలో ప్రతిసారి ఓటమి, అందుకే నీ జీవితంలో ప్రతిసారి వేదన, అందుకే నీ జీవితంలో ప్రతిసారి కన్నీరు, దుఃఖము. ఇవన్నీ కూడా నీ జీవితంలో తొలగిపోవాలా? ఇవన్నీ కూడా నీ జీవితానికి దూరంగా ఉండాలా? అయితే ఒకటే దేవుని సేవకునిగా చెప్తా ఉన్నాను, అదేంటో తెలుసా? ఇక నుండి దేవుని చిత్తాన్ని తెలుసుకో. దేవుని చిత్తము అనుకూలము, ఉత్తమము. అలాంటి చిత్తమును నువ్వు తెలుసుకుని, నువ్వు దేవుని చిత్త ప్రకారంగా నువ్వు చేసేది, నువ్వు అడిగేది ఆధారపడి ఉంటే ఖచ్చితంగా దేవుని జీవితానికి గొప్ప కార్యాలు, నీ జీవితంలో ఎన్నో మహత్కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఊహించిన కార్యాలు దేవుడి జీవితంలో చేయగలడమ్మా. కాబట్టి ఈ యొక్క మాటను విశ్వసిస్తూ ఉన్నావా? ఈ మాటను వింటూ ఉన్నావా? దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కసారి ఈరోజు దేవుని కొరకు నీ విశ్వాస పరిమాణాన్ని ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో. ఎంతవరకు ఉంది విశ్వాసం, ఏ పరిమాణంలో ఉంది అనేది ఒకసారి పరిశీలన చేయండి. అదేవిధంగా దేవుడు మన కోరికను నెరవేర్చాలి అనంటే, మనము కోరినది దేవుడు దయచేయాలి అనంటే ఏం చేయాలో తెలుసా? మనము పిల్లరా ఖచ్చితంగా దేవుని చిత్తానుసారంగా మనము అడగాలి. దేవుని చిత్తానుసారంగా మనం అడగాలి. ఏది అడిగినా దేవుని చిత్తానుసారంగా అడగాలి. వీరు సమూయేలు ఎద్దుకు వచ్చి, మాకు రాజు కావాలి మేము అనుకుంటున్నాం, మరి దేవుని ఉద్దేశం ఏమై ఉందో దైవజనుడు ఒకసారి అడిగి తెలుసుకో. నీవు కూడా ప్రార్థించు, దేవుని అడుగు. ఒకవేళ దేవుని చిత్తమైతే రాజు నియమించు, లేదంటే లేదు అని అనుంటే ఎంత బాగుండేదండి. కానీ వారు అలా అనలే. మాకు రాజు కావాలి రాజు కావాలని వారు అన్నారు. ఇక చివరికి పిల్లరా వారు అధోగతికి దిగజారిపోయారు. ఈ మాటలు నా ప్రియ సహోదరుడు గమనించండి. దేవుని చిత్తాన్ని పిల్లరా మనము తెలుసుకుని ఆ దైవ చిత్తానుసారముగా మనము ప్రతిదీ అడుగుదాం. దేవుని ద్వారా అద్భుత కార్యాలు మనము పొందుకుందాం.